హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక వెకేషన్కి వెళ్ళాము. అక్కడ చాలా వీడియో క్లిప్స్ తీశాను. సో ఇప్పుడు మన ఛానల్లో అవి అప్లోడ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అరౌండ్ 27 మినిట్స్ ఉండబోతుంది. సో ఈరోజు వ్లాగ్ ఏమంటే, మేము అరకు వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మేము వైజాగ్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. టైం వచ్చేసి 6:15 అలా అవుతుందన్నమాట. వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి. ట్రైన్ అయితే 6:30కి అలా స్టార్ట్ అవుతుందని చెప్పారు. అందుకనే మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట. సో మేము ఈ అరకు వెళ్ళడానికి ఒక స్పెషల్ ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నామండి. పేరు వచ్చేసి విజ్డమ్ అన్నమాట. సో చూసారు కదా ట్రైన్ ఎలా ఉందనేసి. సో దీని యొక్క స్పెషాలిటీ అనేది నేను చెప్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో బై లక్కీగా ఇక్కడ మనకు విండో సీట్స్ అనేటివి అలాట్ అయ్యాయి అనమాట. సో హ్యాపీ బికాజ్ ఇక్కడ విండో సీట్స్ దగ్గర ఎందుకు సో హ్యాపీ అంటున్నాను అనమాట. మొత్తం ఫుల్ గ్లాస్తో ఉంటుంది అనమాట. వ్యూని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకు ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. సో గోయింగ్ టు అరకు. ఈ ట్రైన్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏమంటే ఫుల్ గ్లాసెస్తో ఉంటుందన్నమాట. వ్యూని మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇందులో ఉన్న సీట్స్ అనేవి 270 డిగ్రీల్లో రొటేట్ అవుతాయి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా మనం వ్యూని చూస్తే ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఆల్రెడీ మనం మర్రిపాలెం స్టేషన్ వరకు వచ్చేసాము. నెక్స్ట్ సింహాచలం స్టేషన్ వస్తుంది. సో టోటల్గా మనకు ఒక 11 స్టేషన్స్ అనేటివి వస్తాయన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫుల్ ఎంజాయ్మెంట్తో ఉన్నామన్నమాట. వ్యూ చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసాము శృంగవరపు కోట రైల్వే స్టేషన్ అన్నమాట. సో ఈ ట్రైన్లో మనం రిజర్వేషన్ చేయించుకోవడానికి పర్ హెడ్ వచ్చేసి 750 రూపీస్. 750 రూపీస్తో మనము వైజాగ్ నుండి అరకు వరకు అయితే వెళ్ళవచ్చండి. సో మొత్తానికైతే 4 అవర్స్ జర్నీ అయితే పడుతుంది. ఇక్కడ ఇంకొక స్టేషన్ వస్తుందండి. ఇది దాటిన తర్వాత మనకు టెనల్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. దాదాపు ఒక 48 టెనల్స్ నుండి మనము ఈ ట్రైన్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారా, మనం వెళ్తున్న ట్రైన్ అన్నమాట. అసలు ఎంత హైట్ నుండి వెళ్తున్నామో కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవైపు ఎగ్జైట్మెంట్తో, ఇంకొక వైపు భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అంత హైట్లో మనము ప్రయాణం చేస్తున్నాం కదా, కానీ వ్యూ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ అండి. సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ ట్రైన్ యొక్క స్పెషల్ ట్రైన్ అని ఎందుకన్నామో. ఈ గ్లాస్ నుండి ఎవ్రీ వ్యూ అనేది చూడొచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకు టెన్నెల్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అసలు మామూలు ఎంజాయ్మెంట్ కాదండి, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ టన్నెల్స్ అయిపోయేంత వరకు ప్రతి ఒక్కరండి, ఎవ్రీవన్, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో టోటల్గా ఒక మనకు 48 టన్నెల్స్ వస్తాయి కాబట్టి 48 టన్నెల్స్ నుండి మనం ప్రయాణం చేయాలి కాబట్టి ఎంజాయ్ మామూలుగా ఉండదండి. అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మా పిల్లలు అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారు. అరకు వెళ్ళేంత వరకు సింగిల్ ట్రాక్ పైన వెళ్తుందండి ఈ ట్రైను. ఒకటి వెళ్ళినాక ఇంకొకటి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా బాబు అయితే వ్యూ చూసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని ఒక వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను అన్నమాట. సో నేను అక్కడ ఫింగర్ చూపిస్తున్నాను కదా,
అక్కడి వరకు మనం వెళ్ళాలంట. చూడండి ఎంత హైట్లో ఉందో, అసలు మామూలు భయం ఉండదన్నమాట. బట్ ఎంత భయం ఉన్నా కానీ ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆ భయాన్ని పోగొడుతుందన్నమాట. సూపర్ ఎంజాయ్ చేయొచ్చండి. సో మధ్యలో స్టేషన్ ఆగినప్పుడు మనకు మధ్యలో స్నాక్స్ లాంటివి తినడానికి కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో ఎవరికైనా ఆకలి వేసినట్లయితే ఏమైనా స్నాక్స్ అనేవి తీసుకోవచ్చు అన్నమాట. సో అలా స్నాక్స్ తింటూ ఇలా వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయడం వావ్, నెక్స్ట్ లెవెల్. సో ఇలా టన్నల్స్ వచ్చినప్పుడు అయితే అసలు ఎవ్వరు ఆగట్లేదండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూసారా, మనం వెళ్తున్న ట్రైన్ అండి. మనం వెళ్తున్న ట్రైన్ను మళ్ళీ మనము చూడడం అనేది అసలు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఎంత స్లోగా అలా మూవ్ అవుతుందో చూడండి. సో చూసారా, అగైన్ టన్నల్స్ అనేటివి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళ అరుపుల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఫుల్ డార్క్లో ట్రైన్ అనేది అలా మూవ్ అవుతూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎవరైనా అరకు వెళ్ళాలనే ప్లాన్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ ఈ ట్రైన్ మాత్రం మిస్ అవ్వద్దండి. సో ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ టన్నల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఎంజాయ్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మళ్ళీ. సో ఈ టన్నల్స్ వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు కూడా వాళ్ళ సీట్లో కూర్చోరండి. మ్యాక్సిమం అందరు బ్యాక్ సైడ్ వచ్చేస్తారన్నమాట. సో బ్యాక్ సైడ్ వస్తే వ్యూ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మేము కూడా బ్యాక్ సైడ్ వచ్చి వ్యూ అనేది తీస్తున్నామండి. అందుకని అంత పర్ఫెక్ట్గా అనేది మేము క్లిప్స్ అయితే తీయగలుగుతున్నాము. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ మనం దగ్గర నుండి చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అన్నమాట. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. సో ఇక్కడైతే కన్నయ్య వాళ్ళ అత్త మామతో కలిసి సరదాగా ఆడుకుంటున్నాడు అన్నమాట. చాలా బాగా అనిపించింది. అందుకని ఈ చిన్న క్లిప్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. పక్కన అక్కయ్య వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు కన్నయ్య చేసే పనులకి. సో హ్యాపీగా అనిపించింది, వాళ్ళు కూడా మాతో పాటు సరదాగా ఉన్నారన్నమాట. సో ఇక్కడ మేమైతే టోటల్ బ్యాక్ వచ్చి కొన్ని వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నామంట. వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎవ్రీ వన్ మొబైల్ పట్టుకొని అందరు వీడియో క్లిప్స్ అనేది తీసుకుంటున్నారన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఇంకా మేము ఈ ట్రైన్ దిగాల్సిన టైం అయితే వచ్చేసిందండి. బికాజ్ మేము ఇక్కడ బొర్రా కేవ్స్ వద్ద దిగాలనుకుంటున్నాము. సో రిజర్వేషన్ అయితే అరకు వరకు ఉంది, బట్ మళ్ళీ రివర్స్ రావడం ఎందుకు అనేసి ఇక్కడే దిగేసామన్నమాట. ఇది బొర్రా రైల్వే స్టేషన్. సో ఇక్కడ క్యాబ్స్లో షేరింగ్ అనేది ఉండదన్నమాట. సపరేట్గా ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళాల్సిందే అనమాట. అందుకనే ఇక్కడ క్యాబ్ అనేది మాట్లాడుతున్నారు మా వాళ్ళు.
సో ఫైనల్గా ఈ క్యాబ్ అనేది ఓకే చేసేసారు. సో ఇంకా మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. బొర్రా రైల్వే స్టేషన్ నుండి బొర్రా కేవ్స్ వరకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయినా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనము బొర్రా గుహల వద్దకైతే రీచ్ అయ్యామండి. సో ఒకవేళ లగేజ్ తీసుకొచ్చుకున్నా కానీ ఇక్కడ లగేజ్ కౌంటర్స్ ఉంటాయన్నమాట. సో సేఫ్గా అందులో పెట్టుకోవచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో చూసారు కదా, ఇక్కడ మా పిల్లలు ఇంకా మా వారు అయితే వెళ్తున్నారు. సో ఇక్కడ బుకింగ్ కౌంటర్ అని ఉంది కదా, ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. సో పెద్దవాళ్ళకైతేనేమో 80 రూపీస్, చిన్నపిల్లలకైతేనేమో 60 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఫైనల్గా మనము బొర్రా కేవ్స్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో అక్కడ స్టార్టింగ్ మనకు ఒక బోర్డు కూడా కనిపించింది కదా, కోతులు ఉన్నాయి జాగ్రత్త అనేసి. సో అది కూడా మన దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో ఈ కేవ్స్ని చూడడానికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు అనమాట, ఆల్ డేస్. సో లంచ్ టైం వచ్చేసి 1 to 2 అన్నమాట. సో ఇలా మనం లోపలికి వెళ్తున్న కొద్దీ మనకు పెద్ద పెద్ద బోర్డులు అనేటివి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ కేవ్స్ గురించి అన్ని వివరాలు డీటెయిల్గా తెలుసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు అన్నమాట. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, కొంతమంది చదివే వాళ్ళు కూడా చదువుతున్నారు అనమాట, ఎవరి ఇంట్రెస్ట్ వారిది. సో ఇదన్నమాట. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లోపల తాగడానికి తినడానికి ఏం ఉండవండి. సో అందుకని మనం వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళినవి కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలండి, బికాజ్ మంకీస్ చాలా ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఒకవేళ మంకీస్ తీసుకున్నా కూడా మనం వాటిని ఏం అనొద్దండి. ఒకవేళ ఏమన్నా అన్నట్లయితే అది అక్కడ నేరంగా భావిస్తారన్నమాట. సో కాస్త జాగ్రత్తగా ఉండండి వెళ్ళేటప్పుడు. సో చూడండి ఎన్ని మంకీస్ ఉన్నాయో, అందుకనే ఇంత క్లారిటీగా చెప్తున్నాను అన్నమాట. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఏమైనా తినే వస్తువులు తీసుకెళ్తే మాత్రము చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎన్ని మంకీస్ ఉన్నాయో చూడండి. సో ఇక్కడ వచ్చేసి అందరూ ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకుంటున్నారు కదా, ఇది వ్యూ పాయింట్ అన్నమాట. సో చాలా హైట్లో ఉంటుంది, కిందికి చూస్తే చాలా లోతుగా ఉంటుందన్నమాట. సో ఈ స్టెప్స్ వచ్చేసి మనము గుహ లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. కొంతమంది అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు, చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనము గుహ లోపలికి వెళ్ళడానికి ముందు మనకు ఒక నందీశ్వరుడి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరూ మొక్కుకొని లోపలికి అయితే వెళ్తారన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే మనము లోపలికి అనేది వెళ్తున్నాం అన్నమాట, గుహ లోపలికి. సో ఈ గుహ అనేది ఒక అద్భుతమనే చెప్పాలండి. సో చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్తున్నారన్నమాట, చాలా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. సో ఈ గుహ వచ్చేసి చాలా ఓల్డ్ అన్నమాట, 150 మిలియన్ ఓల్డ్. సో 1,50,00,000 సంవత్సరాల ముందు అన్నమాట. ఈ గుహకు ఒక చిన్న స్టోరీ అయితే ఉందన్నమాట. సో వీడియో ముందుకు వెళ్తున్న కొద్దీ అది ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
సో మనం గుహ నుండి బయటికి రావడానికి 2 అవర్స్ టైం అయినా పడుతుందన్నమాట. సో మేమైతే ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము. సో ఈ గుహను విలియం కింగ్ జార్జ్ కనిపెట్టాడంట. అప్పటి నుండి ఈ గుహ అనేది వెలుగులోకి వచ్చిందంట. గుహ ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట. గుహ మధ్యలో ఒక హోల్ కూడా ఉంటుంది. గుహ ఎంట్రీలోనే మనకు వెలుతురు అనేది ఉంటుందన్నమాట. లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మొబైల్తో కాకుండా ఫొటోస్ దిగడానికి ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. హ్యాపీగా దిగొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఒక హోల్ అనేది మనకు కనిపిస్తుంది కదా, ఈ హోల్కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇందాక చెప్పాను కదా, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మధ్యాహ్నం టైంలో ఇక్కడ ఫొటోస్ దిగినట్టయితే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో సూర్యకిరణాలు ఆ హోల్ నుండి నేరుగా పడతాయి కదా, ఫొటోస్ సూపర్గా వస్తాయి అన్నమాట. సో మేమైతే మిస్ అయిపోయామండి. మీరు కనుక వెళ్ళినట్లయితే అస్సలు మిస్ అవ్వకండి. సో ఇప్పుడు ఈ హోల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తానండి. ఒక ఆవుల కాపరి ఆవులను తీసుకొని వెళ్తూ ఉండగా ఆ హోల్ నుంచి ఆవు అనేది కింద పడుతుందంట. సో ఆ కాపరి అతను ఆవుని వెతుక్కుంటూ వస్తూ ఉంటే అక్కడ ఒక లింగం కనిపించిందంట. సో ఇంకా అక్కడ ఉన్న ప్రజలు ఆ లింగాన్ని గుడిలా కట్టించారన్నమాట. సో ఆ లింగం వల్లనే ఆవు అనేది కనిపించింది అనేసి అక్కడ ఉన్న ప్రజల నమ్మకంతో అక్కడ గుడిలాగా కట్టించారంట. సో మనం ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ చీకటి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ లైటింగ్స్ అనేవి సూపర్గా ఉంటాయి అన్నమాట. కిడ్స్తో వెళ్ళేటప్పుడు కేర్గా ఉండాలండి. బికాజ్ లోపలికి వెళ్ళే కొద్దీ తడిగా ఉంటుంది, స్లిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. సో ఆ ప్రజలు గుడిగా కట్టించిన శివలింగం అనేది చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. చాలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. స్టెప్స్ కూడా తడితడిగా ఉంటాయన్నమాట. సో కొంచెం రిస్క్తో కూడిన పని. ఇది షూటింగ్ స్పాట్ కూడా అండి. చూసారా ఇక్కడ అన్ని బండలు ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్తో తడిసి ఇలా అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ మనం వెళ్తున్న కొద్ది లైటింగ్స్ కూడా పెట్టారన్నమాట. సో ఈ లైటింగ్స్కి అక్కడున్న రాళ్ళు అనేవి భలే కనిపిస్తాయండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లా ఉందన్నమాట. సో చూసారా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు, అలా పైకి వెళ్తూ దిగుతూ వస్తున్నారు కదా, అంత హైట్లోకి వెళ్ళాలండి. అప్పుడైతేనే మనము శివలింగాన్ని దర్శించుకోగలుగుతాం అన్నమాట. సో చూసారా ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను ఈజీగా అర్థమవడం కోసము. ఇక్కడ ఈ రాళ్ళు చూసారా ఎలా ఉన్నాయో, ఇవన్నీ వాటర్ పడడం వల్ల ఇలా అయిపోయాయి అన్నమాట. ఒక్కొక్క రాయి ఒక్కొక్క షేప్లో భలే ఉందండి, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళే కొద్దీ చీకటి అనేది చాలా ఉంటుందన్నమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. స్టెప్స్ కూడా చాలా తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్న పని అని చెప్పొచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా మనము శివలింగ దర్శనం అయితే చేసుకున్నామండి. చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంత హైట్లోకి వస్తే కానీ మనకి దేవుడి దర్శనం అనేది జరగదన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే దర్శనం చేసుకొని గుహ నుండి బయటకైతే వచ్చేసామండి. సో చూసారు కదా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, చాలా షాప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగా అనిపించాయి. కాకపోతే రేట్ల విషయానికి వస్తే కొంచెం టూ మచ్గానైతే అనిపించాయి. బట్ సూపర్ క్వాలిటీతో చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా హ్యాండ్ బ్యాగ్స్ మాత్రము సూపర్గా అనిపించాయండి. సో ఇదన్నమాట, ఇలా అన్నీ చూసి ఇంకా చాలా ఆకలిస్తుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా పక్కన ఒక హోటల్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తింటున్నాము. సో ఇక్కడ బ్యాంబో చికెన్ అనేది చాలా ఫేమస్ కదా, అది తినకుండా మాత్రం ఎలా వెళ్తామండి, అది కూడా తెప్పించుకున్నాము. కాకపోతే ఫుల్ వీడియోని తీయలేకపోయామండి. సో అందుకని షేర్ చేయలేదన్నమాట. ఇంకా ఇలా ఫుడ్ తినేసి బొర్రా గుహల నుండి అరకు బయలుదేరామన్నమాట. ఇలా వెళ్ళే దారిలో తాటికి కూడా వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట, అక్కడికి వెళ్తున్నాము.
సో అక్కడికి వెళ్తున్న టైంలో మధ్యలో ఇక్కడ ఒక చిన్నపిల్లలు కనిపించారు. ఇక్కడ వీళ్ళే రెడీ చేసి పెట్టారంట ఈ విధంగా యారో షూటింగ్ అన్నమాట. సో ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఫన్నీగా. వాటర్ ఫాల్స్. సో అన్నయ్య అయితే వెళ్తున్నాడు, మేము ఇక్కడే ఉన్నామన్నమాట. సో చూసారా వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతుంది. చాలా మంది చూస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. కాస్త వర్షం పడుతుంది అన్నమాట చిన్నగా. సో అందుకని మేము ఇక్కడే ఉండిపోయాము, చిన్నపిల్లలు ఉన్నారు కదా అనేసి ఇక్కడే ఉన్నమాట. ఇది వ్యూ పాయింట్ అన్నమాట, చాలా బాగుంటుంది. చూసారా ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తారు. అక్కడ మనకు పొలాలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసుకొని మేము అక్కడ నుండి మళ్ళీ బయలుదేరామన్నమాట. సో అక్కడ నుండి మన ప్రయాణం వచ్చేసి కాఫీ తోటలు అన్నమాట. రబ్బర్ తోటలు ఉన్నాయి ఇక్కడ, రబ్బర్ తోటలు. కొడైకెనాల్ ఎక్కువ రబ్బర్ తోటలు కూడా ఉంటాయి బాగా. అడుగు అన్నాను. సో ఫైనల్గా మనం కాఫీ తోటల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ సైడ్కి ఇలా అన్ని అమ్ముతుంటారన్నమాట. సో ఇది వీళ్ళు ఇక్కడ ఓన్గా పండించినాయి అన్నమాట. అందుకని చాలా క్వాలిటీగా ఉంటాయి కదా, తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాము. స్పైసెస్ ఇట్లా హెయిర్ కి యూజ్ చేస్తారు మా సైడ్. ఇవేంటి టీ పౌడరా? ఇది అది టీ, ఇది కాఫీ. ఇది కాఫీయా? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. కాఫీ. ఇది పసుపా? ఇది అంటే మీరు తయారు చేసిందేనా ఇది? అవును మేడం, మీరు తాగిన కాఫీ దీంతోనే పెడతాం. ఓకే ఓకే. అది 150, చిన్న బాక్స్ అయితే 100. నాకు డైరెక్ట్ సీడ్స్ కావాలి, లేవా? సో ఫైనల్గా మనము అరకు కాఫీ అనేది తాగబోతున్నామండి. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను ఎలా ఉంటుందని. ఫ్రెష్ కాఫీ కదా, సో చూద్దామండి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో ఎవరైనా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ కాఫీ టేస్ట్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా మనమైతే కాఫీ తోటలోకి వెళ్ళిపోతున్నామండి. చూసారా ఇవన్నీ కాఫీ గింజలు అన్నమాట, కాఫీ చెట్లు. సో చూసారా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ సో ఇలా చెట్టుకు పైన తీగలగా పారింది కదా, ఇవన్నీ మిరియాలంట. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, ఈ విధంగా వెళ్ళాలి. చాలా బాగుందన్నమాట కాఫీ తోటలు. బైక్ కొంచెం మెల్లగా. ఇప్పుడే అంత వర్షం పడింది కదా, దానివల్ల బట్ రాళ్ళు ఉందిలే, రాళ్ళు
ఇవన్నీ మిరియాలు. మిరియాల తీగలు. పదా చేసి ఒక కాఫీ కాయ వావ్. గిడేనా చూసిన జూమ్ లో వేసేసి ఇట్లా దగ్గర తీసుకోకపోయినా ఇదో కలుగుతాను అన్నకి ఇట్లా ఇట్లా కాయలు జూమ్ చేయాలి. కాఫీ గింజలు ఇవి ఇక్కడ ఉన్నాయి దాది. రోడ్ పంట మస్తు కనిపిస్తున్నాయి. అవుతుందా? రే మెల్లగా పట్ట పట్టన్న ఉరికి రాకు. కిందాక ఎలాగే ఉంటాయి సేమ్ అంతే. పోడింటికి ఊరు లేదా కింద ఏమన్నా రే మెల్లగా. ఫోటో దిగాక ఇక్కడ ఎందుకుంటాయి అదే ఫోటో దిగాలి. కాఫీ కదా. ఇంకా ముందుకి మొత్తం సో ఇదండి అరకులో కాఫీ తోటలు. వీటిని అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ అని కూడా అంటారన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇంకా చాలా చూపించేవి ఉన్నాయన్నమాట. బట్ ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుందని చెప్పి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మిగతావి నెక్స్ట్ బ్లాగ్లో చూద్దామండి. బాయ్.